నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రూప్ 2 సర్వీస్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించినటువంటి గ్రూప్ 2 పరీక్షను టీజీపీఎస్సీ సమర్థవంతంగా నిర్వహించిందని చెప్పుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులంతా కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మౌలిక వసతుల కల్పన విషయంలో మాత్రం చాలా సంతృప్తిగా ఉన్నారు అభ్యర్థులు. గ్రూప్ 2 పరీక్ష నిర్వహణకు సంబంధించి ఎక్కడా కూడా ఎటువంటి లోటుపాట్లు లేవని స్పష్టంగా చెప్తున్నారు మీడియాతో సదరు అభ్యర్థులంతా. అయితే గ్రూప్ 2 ప్రశ్నల సరళి మాత్రం కొంత ఆ అంశంపైనే వివాదం రాజుకుంటుంది. ఒకవైపు రాజకీయ పార్టీలు కూడా గ్రూప్ 2 ప్రశ్నాపత్రంలో కొన్ని ప్రశ్నల పట్ల తమ విమర్శన అయితే వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఈ అంశంపై ఘాటుగానే స్పందిస్తున్నారు. నిజంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించినటువంటి గ్రూప్ 2 సర్వీస్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించినటువంటి ఈ అర్హత పరీక్షలో చాలా ప్రశ్నలు సమైక్య పాలకులకు సంబంధించినటువంటి ప్రశ్నలని కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. సో ఈ నేపథ్యంలో మనం ఖమ్మంలోని ప్రముఖ కైట్స్ అకాడమీ ఇన్స్టిట్యూట్లో ఉన్నాం. వాళ్ళు గత కొంతకాలంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్నారు. వాళ్ళు నైపుణ్యాన్ని కూడా పెంపొందించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం కైట్స్ అకాడమీ నిర్వాహకులతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు గ్రూప్ 2 అర్హత పరీక్షలో వచ్చినటువంటి ప్రశ్నల సరళి ఏ విధంగా ఉంది, నిజంగా అటు రాజకీయ పార్టీలు విమర్శిస్తున్నట్టుగా ఇందులో ఏమన్నా ఇబ్బందికరమైనటువంటి ప్రశ్నలు తలెత్తాయా లేదా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నమస్తే అండి. మొత్తానికైతే చాలా సమర్థవంతంగా పరీక్ష అయితే ప్రభుత్వం నిర్వహించిందని చెప్పుకోవాలి. అభ్యర్థులంతా కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేశారు. నిన్నంతా కూడా 2 రోజుల పాటు మొత్తం 4 సెక్షన్లలో ఈ పరీక్ష నిర్వహించారు కదా. మొత్తం 150 మార్కులు చొప్పున మొత్తం 600 మార్కులకి ఈ పరీక్షను అయితే 2 రోజుల పాటు సమర్థవంతంగా నిర్వహించారు. ఎస్పీలు, కలెక్టర్లు పూర్తిగా పరిస్థితిని కూడా సమీక్షించారు. అయితే ప్రశ్నాపత్రం సరళిపైన ప్రస్తుతం వివాదం రాజుకుంటుంది. ప్రధానంగా కొన్ని రాజకీయ పార్టీలు, ఎస్పెషల్లీ బీఆర్ఎస్ వంటి తెలంగాణ ఉద్యమ ప్రస్థానంతో ఏర్పాటు చేసుకున్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు మాత్రం చాలా స్పష్టంగా ఇది ఏపీపీఎస్సీ రూపొందించినటువంటి ప్రశ్నాపత్రంగా వాళ్ళు విమర్శలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అసలు ప్రశ్నాపత్రం సరళిపైన మీరు ఏం చెప్తారు? నమస్తే అండి, నేను కైట్స్ అకాడమీ డైరెక్టర్ తిరుపతి రావుని మాట్లాడుతున్నాను. ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్ 2 ఎగ్జామ్ చాలా పకడ్బందీగా జరిగింది. 15వ తారీఖు 16వ తారీఖు 2 రోజులు ఎగ్జామ్ జరగడం జరిగింది. మొత్తం 4 పేపర్లు, ఒక్కొక్క పేపర్ 150 మార్కులు ఉండడం వల్ల మొత్తం 4 పేపర్లు 600 మార్కులకి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ పేపర్ని మేము చూసాము. మేము దాదాపుగా 15 సంవత్సరాల నుంచి కాంపిటేటివ్ ఫీల్డ్లో అనుభవం ఉంది మాకు. అయితే ఈ పేపర్ని మేము చూసిన తర్వాత మాకు అనిపించింది ఏమిటంటే, ఈ క్వశ్చన్ పేపర్లో కాంట్రవర్సీ క్వశ్చన్ అంటూ పెద్దగా ఏమీ లేవు. ఈ సబ్జెక్ట్స్ అన్నీ ఆల్రెడీ మనకి సిలబస్లోనే మనకి టాపిక్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. అయితే పూర్తి అవగాహన ఉన్న పిల్లలు మాత్రం ఈ క్వశ్చన్ పేపర్ని చేయగలరు. ఓకే, అవగాహన లేని వ్యక్తి అప్పటికప్పుడు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసిన పిల్లలు అయితే ఈ క్వశ్చన్ పేపర్ని చేయలేరు అని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. గ్రూప్ 2 ఎగ్జామ్కి రాయాలంటే మినిమం 2 ఇయర్స్ ప్రిపేర్ కావాలి. ముందు సబ్జెక్ట్ మీద పూర్తి డెప్త్ అవగాహన అవసరం. ఇక్కడ చాలా క్వశ్చన్స్ చూసాం మేము, జతపరచుడు క్వశ్చన్స్ ఉన్నాయి. గతంలో ఒకానొక టైంలో డైరెక్ట్ క్వశ్చన్స్ ఉండేవి. ఈ రోజుల్లో క్వశ్చన్ పేపర్ సరళి విధానం మారిపోయింది. పేపర్ మారుతున్న కొద్దీ విద్యార్థుల మైండ్ సెట్ కూడా మారాలి అనే విషయాన్ని నేను చెప్తున్నాను స్పష్టంగా. ఇప్పుడు ఒక క్వశ్చన్ని చదవడానికి, వాళ్ళు బబుల్ చేయడానికి ఒక క్వశ్చన్ యొక్క కెపాసిటీ 1 మినిట్ గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. అయితే నేనేమంటున్నానంటే, ఒక సూటిగా ఒక క్వశ్చన్ చెప్పదలుచుకున్నాను. ఎక్కువ క్వశ్చన్స్ జతపరచడం, క్వశ్చన్స్ ఇవ్వడం వల్ల పిల్లలు ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు. ఒక 30 to 40 క్వశ్చన్ జతపరచడు క్వశ్చన్ ఇచ్చేసి కొన్ని క్వశ్చన్లు డైరెక్ట్ క్వశ్చన్స్ ఇస్తే కొద్ది బాగుంటుందని నా యొక్క భావం. ఇక్కడ జరిగిన క్వశ్చన్ పేపర్ మొత్తం 2 పేపర్లు జరిగినాయి. దీనిలో ఫస్ట్ పేపర్ ఒకటి, థర్డ్ పేపర్ ఒకటి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది పేపర్స్. సెకండ్ పేపర్, ఫోర్త్ పేపర్ అయితే చాలా ఈజీగా ఉన్న క్వశ్చన్ పేపర్. సెకండ్ పేపర్, ఫోర్త్ పేపర్ 2 పేపర్లో మంచి స్కోర్ చేయవచ్చు. అంటే గట్టిగా ప్రిపేర్ అయిన అభ్యర్థి అయితే మంచి స్కోర్ చేయవచ్చు. అంటే స్కోర్ తగ్గే స్కోప్ ఎక్కడ ఉంది అంటే పేపర్ 1లో ఉంది. చాలామందికి ఫిల్టర్ అయ్యే పేపరే ఫస్ట్ పేపర్. చాలామంది ఏమనుకుంటారు అంటే జనరల్ స్టడీస్లో స్కోర్ ఎక్కువ వస్తుందని అనుకుంటారు. కానీ చాలామందికి జనరల్ స్టడీసే ఇబ్బందికరమైన క్వశ్చన్ పేపర్. కాబట్టి ఫస్ట్ పేపర్ ఒకటి, థర్డ్ పేపర్ ఒకటి కొద్ది ఇబ్బందికరంగా ఉంది. దాంట్లో కొద్దిగా స్కోర్ తగ్గే అవకాశం ఉంది. నాకు తెలిసి దీనిలో ఈ క్వశ్చన్ పేపర్లో అంత పెద్దగా ప్రభావం అయితే ఏం లేదు, మిస్టేక్స్ కూడా ఏం లేవు. గవర్నమెంట్ కూడా మంచి డిసిషన్ తీసుకొని పకడ్బందీగా నిర్వహించింది. ఇంకొక విషయం ఏమంటున్నా అంటే,
కొంతమంది పేపర్లు ఏపీ పేపర్ లానే ఉంది అంటే ఏపీపీసీ వాళ్ళు కండక్ట్ చేశారా అనే వర్షన్స్ కూడా మాట్లాడుతున్నారు. అయితే దీనిలో కొన్ని క్వశ్చన్స్ అంటే టీడీపీ ప్రభుత్వం అంటే వాటి అంటే అక్కడ కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది, కానీ ఆ క్వశ్చన్స్ కూడా అది ఇబ్బందికరమైన క్వశ్చన్స్ అవి కావు. అంటే గతంలో మరి తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన కాడ నుంచి అప్పుడు టీడీపీ వాళ్ళు ఆ కొన్ని క్వశ్చన్స్ కూడా అక్కడ రేజ్ అయ్యే క్వశ్చన్స్ ఉన్నాయి. అవి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉంది, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, అన్ని పార్టీల కలయికతోనే అక్కడ ఉద్యమం నడిచింది. కాబట్టి వాళ్ళ క్వశ్చన్స్ కూడా అడిగే విషయంలో తప్పేం లేదు. అది కాంట్రవర్సీ క్వశ్చన్ కాదు. అన్ని పార్టీలతో సంబంధం, సిపిఐ ఉంటుంది, టీడీపీ ఉంటుంది, టీఆర్ఎస్ ఉంటుంది, ఓకేనా, కాంగ్రెస్ ఉన్నది. అప్పుడు అన్ని పార్టీల కలయికతోనే అన్ని ఉద్యమాలు జరిగినాయి. మరి ఏ క్వశ్చన్ అయినా అడిగే అవకాశం ఉంది. పిల్లలు అన్నిటి మీద సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన ఉండాలి. కొన్ని అవగాహన తీసుకొని పోయి ఎగ్జామ్ రాస్తే మనం ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశం ఉంది. నాకు తెలిసి ఇక్కడ ఏంటంటే ఈ 600 మార్కుల్లో ఓకే కొంత జనరల్ పిల్లలకి, ఓసీ పిల్లలకి 450 అబోవ్ స్కోర్ దాటాలి. ఎస్సీ ఎస్టీ పిల్లలకే 400 అబోవ్ దాటాలి. నా యొక్క ఒపీనియన్. కట్ ఆఫ్ మార్క్స్ కూడా చెప్తున్నాను, మీకు సూటిగా నేను చెప్తున్నాను. 400 అబోవ్ మార్కులు వచ్చిన వాళ్ళకి జాబ్ వస్తుందని నేను సూటిగా చెప్తున్నాను. ఈ పేపర్లో 400 మార్క్స్ చాలామంది దాటిస్తారు. ఇప్పుడు మనం బేస్ చేయాల్సింది హార్డ్ వర్క్ చేసిన పిల్లల్ని బేస్ చేస్తాం, కానీ అప్పటికప్పుడు ఏదో టైం పాస్కి ప్రిపేర్ అయ్యే పిల్లల్ని మనం బేస్ చేసుకోలేము కదా. సో 400 మార్కులు పైన ఉన్న వాళ్ళు అవకాశం ఉంది అనేది నేను చెప్తున్నాను. ఎస్సీ ఎస్టీ వాళ్ళు 440 అబోవ్ ఉన్న వాళ్ళైతే బీసీ వాళ్ళకి అవకాశం ఉంది. 450 అబోవ్ ఉంటే మనకి ఓపెన్ క్యాడర్లో కొట్టే అవకాశం కూడా ఉంది, స్పష్టంగా కనబడుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ మీరు చెప్పండి, హరీష్ రావు ట్వీట్ చేశారు గత కొద్దిసేపు క్రితం. చాలా కొన్ని ప్రశ్నలు మాత్రం ఆయన ట్విట్టర్ వేదికగా సంధించారు. 2009లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ ప్రణబ్ ముఖర్జీ కమిటీకి మద్దతు ఇచ్చింది, సరైందా కాదా? రాయపాటి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్, సుబ్బిరామిరెడ్డి, కావూరి సాంబశివరావు కంపెనీలు ఏమిటో గుర్తించండి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకొని అక్కడ నీటిపారుదల ప్రాజెక్టులను అభివృద్ధి చేసింది నిజమా కాదా? ఈ క్వశ్చన్స్ అంటే ఈ ప్రశ్నపత్రాలు సర్లి దాదాపుగా సమైక్య పాలకుల గురించి కావచ్చు, కొన్ని నక్సలైట్ మావోయిస్ట్ మూవ్మెంట్స్కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఆంధ్ర వ్యాపారవేత్తలకు సంబంధించినటువంటి కొన్ని కావచ్చు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి రాజకీయ నేతలు, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సమైక్య పాలకులకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఎక్కువగా గ్రూప్ 2 ప్రశ్నపత్రంలో ఉన్నవి. ఇవి అసలు ఇది టీజీపీఎస్సీ ప్రశ్నపత్రమా లేదంటే ఏపీపీఎస్సీ ప్రశ్నపత్రం అంటూ కూడా పొలిటికల్ లీడర్స్ కామెంట్ చేస్తున్న సిచ్యువేషన్. సో అసలు ఈ ప్రశ్నపత్రాల శైలిని మీరు ఎట్లా చూస్తారు? నమస్తేనండి, నా పేరు రామకృష్ణ. నేను సీనియర్ ఫ్యాకల్టీ, దాదాపుగా 18 సంవత్సరాల నుంచి కాంపిటేటివ్లో బోధిస్తున్నాను. సరే, రాజకీయ పరంగా ఎవరు ఏం మాట్లాడుకున్నా వాటికి జోలికి నేను పోదలుచుకోలేదు, కానీ మీరు అడిగిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి నక్సల్స్ ఉద్యమాలు కానీ టీడీపీ కానీ ఇవి తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఏర్పాటు అనే టాపిక్లో అంతర్భాగాలు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అనేది 1948 దగ్గర నుంచి చూసుకుంటే 2014 సంవత్సరం వరకు చూసుకున్నప్పుడు ఉద్యమ కాలంలో అంటే తెలంగాణ సాయుధ పోరాటం దగ్గర నుంచి 2014 సంవత్సరం వరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు మధ్యలో మేజర్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 1956 ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు దగ్గర నుంచి మనకి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మధ్యలో ఉన్న సందర్భంలో చూసుకుంటే పరిపాలనలో అన్ని రాజకీయ పార్టీల పాత్ర ఉంటుంది. అంటే వాటి పాత్ర ఏంటి అనే క్వశ్చన్ అడిగిండు. ఆ క్వశ్చన్లో రాంగ్ ఏం లేదు. అంటే ఆనాటి కాలంలో వాళ్ళు మంచి చేశారా చెడు చేశారా? మంచి చేస్తే మంచి చేశారనే అంశాన్ని స్టూడెంట్స్ తెలియపరుస్తారు, చెడు చేస్తే చెడు చేశారనే విషయాన్ని తెలియపరుస్తారు. మీరు అడిగారు క్వశ్చన్, ఆదిలాబాద్ జిల్లాని చంద్రబాబు నాయుడు గారు దత్తత తీసుకున్నారా లేదా అనేది. అంటే ఇక్కడ మేజర్గా ఆదిలాబాద్ కాకుండా చంద్రబాబు నాయుడు గారు మహబూబ్ నగర్ జిల్లాను దత్తత తీసుకోవడం జరిగింది. అంటే పిల్లలకి ఇది అవగాహన ఉందా లేదా అనే దానికోసం ఆ క్వశ్చన్ అడిగి ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం కావూరి సాంబశివరావు గారు కానీ లగడపాటి రాజగోపాల్ గారు అంటే వాళ్ళు ఏర్పాటు చేసుకున్న వాళ్ళ కంపెనీలు ఉన్నాయి. గతంలో నిజాం కాలంలో కొన్ని కంపెనీలు ఉండే, ఆ కంపెనీలు మూతబడి నూతనంగా వీళ్ళు ఏర్పాటు చేసుకున్న కొన్ని కంపెనీలు అంటే పిల్లలకి అవగాహన ఉందా లేదా. అంటే ఈ క్వశ్చన్ బట్టి చూస్తే పిల్లలు ఏదో మేము కోచింగ్కి వెళ్ళినాము, ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నాము, డైరెక్ట్ క్వశ్చన్ బిట్ చదివినాం అని చదువుకొని వచ్చే పిల్లలకి ఈ ఎగ్జామ్లో వాళ్ళు జాబ్ కొట్టడం అనేది చాలా కష్టంతో కూడుకున్నది. కంప్లీట్గా ప్రతి పిల్లవాడు ప్రతి బుక్కు క్షుణ్ణంగా చదవగలిగితేనే వీటికి ఆన్సర్ చేయగలడు, లేదంటే ఆన్సర్ చేయలేడు. దీంతో పాటు పిల్లలు కూడా చాలా వరకు ఇటీవల కాలంలో చూసుకున్నట్టయితే అప్లై మాత్రం చేస్తున్నారు. ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగం వస్తే అందరికీ తెలిసిందే శాలరీలు ఎట్లుంటాయి ఏంటని. సరే, వాటి జోలికి నేను పోదలుచుకోలేదు. కానీ ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే అప్లై చేసి ఏదో రాదంగానే ఉద్యోగం వస్తుంది అనే కాన్సెప్ట్ కాలం కాకుండా బుక్కు మీద పూర్తిగా అవగాహన ఉంటేనే
ఆన్సర్ చేయగలం, లేదంటే లేదు అనే కాన్సెప్ట్తో ఈ క్వశ్చన్లన్నీ కూడా ఉండటం జరిగింది. వీటికి ముఖ్యంగా మేము పిల్లలకి ఇచ్చే సలహా ఏంటంటే, యాజ్ ఏ సీనియర్ ఫ్యాకల్టీగా ప్రతి విద్యార్థి కూడా తమకు అందుబాటులో ఎక్కడ ఉంటే, తమ ఉన్న ఏరియాలలో ఎక్కడ అందుబాటులో ఏ కోచింగ్ సెంటర్ ఉన్నా కోచింగ్కి వెళ్ళి క్షుణ్ణంగా సార్లు చెప్పే అంశాలను నేర్చుకొని వాటితో పాటు సార్లు ఫర్ ఎగ్జాంపుల్గా కొన్ని డీటెయిల్స్ కూడా చెప్తారు. ఇప్పుడు ఇట్లో ఈ పేపర్ చూసుకున్నట్టయితే ఇందులో క్వశ్చన్ ఉందన్నమాట. ఇందులో అంటే హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలో విశాలాంధ్రపై చర్చ ప్రారంభం, శాసనసభ ఆమోదించింది, రాజ్యసభ ఆమోదం తెలిపింది, భారత రాష్ట్రపతి బిల్లుపై సంతకం చేశారు. ఈ పేపర్ చేసిన వాళ్ళు చూసుకున్నట్టయితే ఇక్కడ కోచింగ్కి వెళ్ళటం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే, ఇందులో ఆప్షన్ ఇచ్చిండు. ఏతో స్టార్ట్ అయింది, చివరి క్లోజు రెండిట్లో డీతో క్లోజ్ అయినవి, మధ్యలో చూసుకున్నట్టయితే బీసీ అంటే కొంచెం అవగాహన ఉండి సబ్జెక్ట్ అవగాహన ఉంటే కోచింగ్కి వెళ్ళే పిల్లలకి మేము షార్ట్కట్లో ఇంత పెద్ద క్వశ్చన్ని ఈజీగా చేసే విధానం, ఏతో స్టార్ట్ అయ్యి డీతో క్లోజ్ కావాలి. దీంట్లో చూసుకుంటే అంటే 2 ఆప్షన్ని డిలీట్ చేసేయవచ్చు, మిగతా రెండిట్లో ఆన్సర్ ఏది ఉంటుంది అనేది ఈజీ వేలో చూసుకునే విధంగా కోచింగ్కి వెళ్ళేటప్పుడు విద్యార్థులు ఇంకా స్పీడ్గా నేర్చుకోవడం జరుగుతుంది. అంటే ప్రతి విద్యార్థి ఆన్లైన్ కోచింగ్కి వెళ్తే మోసపోతారు. కారణం ఏంటంటే ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ కోచింగ్ అని పెట్టుకొని ఆన్లైన్లో డైరెక్ట్ ఒక క్వశ్చన్ చదువుతాడు, ఆన్సర్ ఉంటుంది, పాత వీడియోస్ ఉంటాయి. ఒక్కసారి వాళ్ళు వీడియోని దాన్ని షూట్ చేసి ఎప్పటికీ ఇది ఫ్రెష్ వీడియో అని రిలీజ్ చేయడం వల్ల చాలామంది విద్యార్థులు మోసపోతున్నారు. అలా మోసపోకుండా ఏ విద్యార్థి అయినా సరే ఆఫ్లైన్ కోచింగ్లో తమకు అందుబాటులో ఎక్కడ కోచింగ్ సెంటర్ ఉంటే అక్కడ మీకు నచ్చిన కోచింగ్ సెంటర్, అది మీ ఇష్టం, మీకు అవైలబుల్గా ఉన్న ప్రాంతంలో మీకు దగ్గరలో ఇటీవల కాలంలో చాలా చిన్న చిన్న పట్టణాలు కూడా కోచింగ్ సెంటర్లు వచ్చినవి. ఆ దగ్గరలో ఉన్న కోచింగ్ సెంటర్కి వెళ్ళి విద్యార్థి పూర్తిగా నేర్చుకుంటేనే ఇప్పుడున్న పోటీ పరీక్షల్లో తను నెగ్గుకొని రాగలుగుతాడు. ప్రధానంగా ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, పాలకులు మారుతూ ఉంటారు. ఆయా ప్రభుత్వాలు ఏర్పాటైన తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నిర్వహిస్తూ ఉంటాయి. ఆ బాధ్యతను అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్లకు అప్పచెప్తూ ఉంటాయి. ఇదంతా మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ చాలా స్పష్టంగా తెలంగాణ చరిత్రకు సంబంధించి, తెలంగాణ రాజకీయ పార్టీల అస్తిత్వానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఎక్కడ కూడా సంధించకుండా కేవలం సమైక్య పాలకులకు సంబంధించినటువంటి ఆ దృక్కోణంలోనే ప్రశ్నలు సంధించడం. అంటే ప్రభుత్వాలు మారినప్పుడల్లా వాళ్ళ వ్యూ పాయింట్ను మార్చే ప్రయత్నం, ఆ దృక్కోణాన్ని మార్చే ప్రయత్నం రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు చేస్తున్నాయంటే సీనియర్ ఫ్యాకల్టీగా మీరు ఏం చెప్తారు? నిజంగా చరిత్రపై అందరికీ అన్ని విషయాలపై అవగాహన ఉండడం దాన్ని ఎవరు తప్పుపట్టరు. బట్ ప్రభుత్వాలు తమ దృక్కోణాన్ని విద్యార్థుల్లోకి చెప్పేలా చేర్చే ప్రయత్నం చేస్తున్నాయి కదా, ఇది ఎంతవరకు సమంజసం? ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ చూసుకున్నట్టయితే వాస్తవానికి ఆల్రెడీ సిలబస్లో ఉన్నది ఏవైతే ఉన్నాయో గతంలో అడిగినప్పుడు ఏంటంటే కొన్ని పార్టీలకు ఆ అధికారంలో ఉన్న పార్టీలకు అనుకూలంగా అంటే ఎక్కువ బిట్లు రావడానికి ఆస్కారం ఉండేది సహజంగా, అది సహజమే. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఎక్కువగా తెలంగాణ మలిదశ ఉద్యమంలో బీఆర్ఎస్ పాత్ర కావచ్చు, అక్కడ ఉద్యమకారులు చేసినటువంటి ప్రయత్నాలు, ఆ ఉద్యమకారుల స్వస్థలాలు, ఏ జిల్లాకు సంబంధించినటువంటి కవులు, కళాకారులు, అమరవీరులు ఎవరెవరు, శ్రీకాంత్, ఇలాంటి కొన్ని అంశాలని ఉద్భవించి. కానీ ఇప్పుడు ప్రస్తుతం గ్రూప్ 2లో సమైక్య పాలకుల వ్యాపారవేత్తల ఆస్తులు ఎక్కడ ఉన్నాయి, వాళ్ళ ఫ్యాక్టరీలు ఎవరికి ఉన్నాయి, ఎవరెవరికి ఎంతెంత ఉంది, ప్రధానంగా ఆ సమైక్య పాలకులు తెలంగాణ కోసం ఎటువంటి రిప్రజెంటేషన్స్ ఇచ్చారు, ఏ కమిటీకి ఎటువంటి నివేదికను సమర్పించారు, ఇటువంటి ప్రశ్నలు కొంత విద్యార్థులని ఆలోచనను దృక్కోణాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నాయి అనేది కదా ప్రశ్న. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే నక్సల్స్ ఉద్యమం మీద 10 క్వశ్చన్లు రావడం జరిగింది. ఇది చాలా హ్యాపీ అనిపించింది నాకు యాజ్ ఏ సీనియర్ ఫ్యాకల్టీగా. ఎందుకంటే సమాజంలో నక్సల్స్ ఉద్యమం ఎంత ప్రభావం చూపింది అనేది ఇటీవల కాలంలో చాలా మందికి తెలియదు. అంటే నక్సల్స్ ఉద్యమం రాకముందు భారతదేశంలో బడుగు బలహీన వర్గాల జీవనం ఎలా ఉంది, నక్సల్స్ ఉద్యమం అనంతరము అభివృద్ధి కానీ బడుగు బలహీన వర్గాల జీవనం కానీ వాళ్ళ కొనుగోలు శక్తి కానీ ఎలా మార్పు చెందింది అనేది చూసుకున్నట్టయితే ఎవరు అవునన్నా కాదన్నా నక్సల్స్ ఉద్యమం అనేది చాలా వరకు పీడిత వర్గాల వారికి చాలా వరకు ఆసరా, అంటే ఆర్థికంగా తను దోహదం అంటే అభివృద్ధి చేయడానికి ఒక ఆస్కారం చూపింది. నక్సల్స్ ఉద్యమం మీద 10 క్వశ్చన్లు రావటం జరిగింది, అది మంచి క్వశ్చనే. అదేవిధంగా నీళ్లు నిధులు నియామకాలు మన కాన్సెప్టు, నీళ్లపైన సమైక్యంలో ఉన్నప్పుడు మనకి ఏం అన్యాయం జరిగింది, నిధులపైన మనకి ఏం అన్యాయం జరిగింది, అదేవిధంగా ఉద్యోగాల మీద ఏం అన్యాయం జరిగింది అనే అంశాలను అడగటం జరిగింది. అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు మలిదశ ఉద్యమ కాలంలో ఎక్కువ బిట్లు వచ్చినాయి. ఇప్పుడు చూసుకున్నట్టయితే సమైక్య పాలనలో ఉన్నప్పుడు మనకి ఎక్కడెక్కడ అన్యాయం జరిగిందనేవి అన్ని అంశాలను మిళితం చేసుకుంటూ క్వశ్చన్లు రావటం జరిగింది. ఇందులో ముఖ్యంగా కమ్యూనిస్టు భావాలే అంటే నక్సల్స్ ఉద్యమమే కాకుండా ప్రజా సంఘాల మీద అడగటం జరిగింది, కవులు, కళాకారులు, రచనలు, ధూమ్ధామ్ కార్యక్రమాలు, అంటే
అన్ని వర్గాల వారిని, సబండ వర్గాల వారిని కూడా తెలంగాణ ఉద్యమంలో ఎలా భాగస్వామ్యం అయ్యారు అనే అంశాలను ఈ ప్రశ్నలు అడగడం జరిగింది. అందువల్ల నేను విద్యార్థులు కూడా చెప్పేది కూడా ఇదే అంశం ప్రత్యేకంగా. అంటే గతంలో ఉద్యమం అంటే కేవలం మలిదశ ఉద్యమం ఒకటే కాదు, గత చరిత్రలో కూడా తెలంగాణ సాయుధ పోరాటం నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగినంత వరకు చాలా వరకు ఉద్యమాలకి తెలంగాణ అనేది ఇది ఉద్యమానికి గడ్డ. ఎటువంటి ఏ వివక్షతలు వచ్చినా తెలంగాణలో ఉద్యమం అనేది సాధారణంగా వస్తవి అనేది నిరూపించడానికే ఇటువంటి క్వశ్చన్ అడగటం జరిగింది అనేది నేను భావిస్తున్నాను. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా కంపల్సరీగా నేను చెప్పేది అంతిమంగా ఒకటే, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలి. మీకు తెలియని అంశాన్ని ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే మీరు పుస్తకాన్ని పూర్తిగా చదవాల్సిందే. ఏదో బిట్స్ వైపు మేము ఆన్లైన్లో బిట్ తీసుకున్నాము, క్వశ్చన్కి ఆన్సర్ చేసినామంటే మీరు ఆన్సర్ చేయలేదు. ఫైనల్గా గ్రూప్ 2 పరీక్ష నిర్వహణలో ఎలాంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏ విధంగా ఉన్నాయి, మీకు ఎలా అనిపించింది? ఈసారి గ్రూప్ 2 పరీక్ష నిర్వహణ కొంత 783 పోస్టులు, తక్కువ పోస్టులు అని చెప్పి చాలా మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాలేదు అని దూరంగా ఉన్నారని కూడా చర్చ జరుగుతుంది. సో దానికి సంబంధించి ఏమంటే దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే చాలా మంది విశ్లేషకులు చెప్పలేకపోతున్నారు. కానీ మేము ప్రధానంగా విశ్లేషణ చేసిన అంశంలో తెలంగాణ రాష్ట్రంలో గతంలో 2 జోన్లు ఉండేవి. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని 7 జోన్లుగా చేయటం వల్ల చాలా వరకు పోస్టులు, ఇవి గ్రూప్ 2 పోస్టులు అంటే గెజిటెడ్ ఆఫీసరు, ఒక జిల్లాని 2-3 జిల్లాలు చేశారు. ఇప్పుడు మన దగ్గర చూసుకుంటే 7 జోన్లు, 10 జిల్లాలని 7 జోన్లు అంటే డిస్టిక్ పోస్టుల కంటే దారుణంగా దిగజార్చడం జరిగింది. ఇది పాపం చూసుకుంటే గత ప్రభుత్వాన్ని దీని మీద మేము చాలా వరకు ప్రశ్నించినాం కూడా. ఇన్ని జోన్లు అవసరం లేదు అనే అంశాన్ని కూడా తెలియపరిచినాం. అయినా ఇన్ని జోన్లు చేయటం వల్ల ఉద్యోగాలు లేవు. చెప్పుకోవటానికి 785 ఉద్యోగాలు ఉన్నాయని చెప్తాను. మన జోన్లో చూసుకున్నట్టయితే జోన్కి 7 జోన్లలో ఈ జోన్లో ఫర్ ఎగ్జాంపుల్ బాగా చదివే పిల్లలు ఎక్కువ ఉన్నారు, ఇంకో జోన్లో చదివే పిల్లలు ఎక్కువగా లేరు. అంటే ఆ జోన్కి తక్కువ కట్ ఆఫ్ వస్తుంది, ఈ జోన్కి ఎక్కువ కట్ ఆఫ్ వస్తుంది. మరీ ఆ విధంగా కాకుండా కొంచెం జోన్ అనే గ్రూప్ 2 పోస్టులు ఉన్నప్పుడు మినిమం ఒక 10 జిల్లాలకైనా ఒక జోన్ ఉండాలి. గ్రూప్ 2 ఆఫీసర్ అంటే మినిమం అవగాహన ఉండేటట్టు. మరీ ఏదో ఏం తెలియనట్టు అంగన్వాడీ టీచర్లని అదే గ్రామంలో ఉండే వాళ్ళని అదే గ్రామంలో నియమించినట్టు గ్రూప్ 2 ఆఫీసర్ని 10 జిల్లాలని 33 జిల్లాలు చేసి గింత జిల్లాలు చేసి వాటిలో నియమించడం అనేది ఇది దురదృష్టకరం. చాలామంది కూడా ఆలోచించుకోవాలి. ఇప్పటికీ మీరు గతంలో కూడా కానిస్టేబుల్ ఉద్యోగాలు రాసినా కూడా 33 జిల్లాలు చేయటం వల్ల గతంలో పెద్ద జిల్లా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం అంటే ఏర్పడక ముందు కానీ గతంలో చూసుకున్నట్టయితే 10 జిల్లాలలో 80-90 మార్కులు ఉంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి జాబులు వచ్చేవి. కానీ ఇప్పుడు జిల్లాలు అనేవి 33 జిల్లాలు చేసి 120 మార్కులు వచ్చినా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి జాబులు లేదు. అంటే జిల్లాలు పెరగటం వల్ల లాభం వచ్చిందా నష్టం వచ్చిందంటే నష్టమే జరగటం జరిగింది. కాబట్టి జిల్లాలని ఖచ్చితంగా పునర్వ్యవస్థీకరణ చేయాలి. జోన్ వ్యవస్థని కూడా 7 జోన్లు కాకుండా తెలంగాణని 2 జోన్లనే, లేదంటే జోన్ వ్యవస్థ మీద కూడా పునర్వ్యవస్థీకరణ చేయాలని ఈ ప్రభుత్వాన్ని మేము గట్టిగా డిమాండ్ చేయడం జరుగుతుంది, విన్నవించుకోవటం కూడా జరుగుతుంది. సార్ మీరు చెప్పండి, ఒకవైపు పరీక్ష అంతా కూడా ముగిసిపోయింది, మూల్యాంకనం కూడా మరి కొద్ది రోజులైనా చేసి టీఎస్పీఎస్సీ అభ్యర్థులు అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డేటా కూడా తీయబోతోంది. మొత్తంగా అసలు ఈ ప్రశ్నపత్రాల సర్లే మీదనే ఇప్పుడు వివాదం అంతా నడిచింది. సార్ దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అభ్యర్థులకి మీరిచ్చే సలహాలు సూచనలు ఏంటి, ప్రభుత్వానికి కూడా మీరు ఏమైనా సూచనలు చేయాలంటే చేయండి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ గ్రూప్స్ ఎగ్జామ్ నిర్వహణలో ఎలాంటి ఒడిదుడుకులు కానీ ఇబ్బందులు కానీ అసౌకర్యాలు కానీ ఎక్కడ కూడా తలెత్తలేదు. సో తలెత్తలేని విషయం అన్ని మీడియా మిత్రుల ద్వారా మేము తెలుసుకున్నాం. ఇక్కడ వివాదం అనేటువంటిది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ప్రశ్నపత్రంలోనే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశ్నపత్రం తయారీలో బ్లూ ప్రింట్ ప్రకారంగా కఠిన స్థాయి అని, సులభ స్థాయి అని, తర్వాత మాధ్యమ స్థాయి అని ఒకటి వివాదం ఉంటుంది. మరి ఇక్కడ ప్రశ్నపత్రంలో 150 ప్రశ్నలు ఉన్నప్పుడు సులభమైనటువంటి స్థాయి ఎంతవరకు ఇవ్వాలి, మాధ్యమంగా ఎంతవరకు ఇవ్వాలి, అదేవిధంగా కఠినమైనటువంటి స్థాయి ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇస్తే విద్యార్థి తను చదువుకున్నటువంటి విధానానికి న్యాయం చేస్తాడు ఎగ్జామ్ పరీక్షా కేంద్రంలో. కానీ ఆ రకంగా కాకుండా జతపరచల విధానంలో ఎక్కువగా క్వశ్చన్ రావడం వల్ల కొంచెం విద్యార్థులు మానసికంగా ఇబ్బంది పడ్డారనే విషయం అందరూ తెలుసు. దీన్ని నేను ప్రభుత్వాన్ని కానీ అదేవిధంగా తర్వాత ఎగ్జామినర్ కానీ ఎవరిని విమర్శించట్లేదు మిత్రమా. కాబట్టి విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఒక ఫ్యాకల్టీగా మాట్లాడుతున్నాను అంతే. రెండవది, ముఖ్యంగా నేను ఈ రాజకీయ పార్టీకి నేను వాస్తవంగా అభిమానిని కాదు, వ్యతిరేకిని కాదు. ఎందుకంటే అందరు నా వాళ్ళే, అవునా కదా. కాబట్టి నేను చెప్పేటువంటిది ఒకటే ఒక విషయం ఏంటిదంటే, దయచేసి మరి ఇప్పుడు టీఎస్పీఎస్సీ అనబడేటువంటిది ఏ ప్రభుత్వానికి తొత్తు కాదు.
కాబట్టి అది ఒక విద్యారంగానికి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ప్రశ్నాపత్రం అనేటువంటి సరళి మొత్తం కూడా సామాజిక స్థితిగతుల మీద తిరగాల తప్ప కానీ ఏ రాజకీయ పార్టీకి మరి వాళ్ళకి అనుగుణంగా క్వశ్చన్ పేపర్ ఉండకూడదని నా ఉద్దేశం. వాస్తవంగా యావత్ తెలంగాణ విద్యార్థి లోకం ఉద్దేశం కూడా అదే, కానీ ఎవరు బయటపడ్డారు. కాబట్టి నా ఉద్దేశం ఏంటిదంటే రేపు ఇవాళ కాంగ్రెస్ ఉన్నది, రేపు వేరే ప్రభుత్వం వస్తుంది, ఎన్ని వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం చుట్టూ కాకుండా దయచేసి సామాజిక స్థితిగతుల చుట్టూ తిరగాలని నేను కోరుకుంటూ అవకాశం ఉన్నందుగా థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తంగా సరైన శిక్షణ, లోతైన అవగాహన ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే ఈసారి గ్రూప్ 2 పరీక్షలో ఉత్తీర్ణులయ్యే అవకాశం ఉందని చెప్పి గైడ్స్ అకాడమీ ఫ్యాకల్టీ నిర్వాహకులు చెప్తున్నారు. సామాజిక స్థితిగతులపైనే గ్రూప్ 2 పరీక్ష ప్రశ్నపత్రం రూపొందించాలి తప్ప ప్రభుత్వాలు మారినప్పుడల్లా వారికి అనుకూలంగా కావచ్చు, వాళ్ళ దృక్కోణాన్ని ప్రతిబింబజేసేలా ప్రశ్నపత్రాల్లో ప్రశ్నలు ఉండకూడదని కూడా కొంతమంది గైడ్స్ అకాడమీకి సంబంధించిన నిర్వాహకులు చెప్తున్నారు. ఇది వీళ్ళు రిపోర్టర్ ఉదయ్ RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.